ప్రతి వ్యతిరేకత తొలగిపోవాలి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీవు తప్ప మాకు ఎవరు దిక్కు ప్రభు? నీవే మా దిక్కు. నీ పాదాలే మాకు శరణమయ్యా. నీ పాదాలే మాకు శరణమయ్యా. నీ వైపే మేము చూస్తున్నాం, నిన్నే మేము నమ్ముకొని ఉన్నాం, నీపైనే మేము ఆధారపడుతున్నాం తండ్రి. ఈ 14వ రోజు ఈ ఉపవాస కూడికలో వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను అని నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా I can do all things through Christ which is strengthened in me. మమ్మల్ని బలపరచండి, 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 బలపరచండి. నీ వైపే చూచుచు సహనముతో, ఓపికతో ముందుకు పరుగెత్తగల శక్తి, బలం మాకు ఇవ్వండి ప్రభువా. ఆత్మ బలముతో నింపండి, ఆత్మ సామర్థ్యముతో నింపండి. దుష్టుని అగ్ని బాణములను ఆర్పివేయగల శక్తి మాకు దయచేయండి ప్రభువా. మాలో ధైర్యమును నింపండి ప్రభువా. ధైర్యంగా నీ సువార్త మేము ప్రకటించాలి. ప్రతి పిరికితనపు ఆత్మ యేసు నామములో ఇప్పుడే బంధిస్తూ ఉన్నాను, లయపరుస్తూ ఉన్నాను. మీరు గొప్ప కార్యం జరిగించండి, అద్భుత కార్యం జరిగించండి. చివరి దినాల్లో, అంత్య దినాల్లో నీ రాజ్యము కట్టబడకుండా చేస్తున్నటువంటి ప్రతి యెజబెలు క్రియలు, ఆహాబు క్రియలు యేసు క్రీస్తు నామములో లయమైపోవునుగాక, లయపరచబడునుగాక. నీ కృపతో నింపండి, నీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి, నడిపించండి. మా పక్షమున ఉన్నవాడవు నీవే, మా పక్షమున యుద్ధము చేయండి ప్రభువా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రిగాద రబో షల రతల రబ లిబాంతో రోసోండో లిగాద రబ సహిల ఎక్లీనియానో సహిల పరడా రెపాండో సోటోలి పరడా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, యజమానుడైన నీకే మేము మొరపెడుతున్నాం. ఎలుగెత్తి నీ సన్నిధిలో నీకే మేము మొరపెడుతున్నాము రాజా. ప్రతి ఒక్కరి దుఃఖము నాట్యముగా మార్చబడాలి. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలో ఆత్మ సంబంధంగా ప్రతి ఒక్కరు అయ్యా, ప్రతి ఒక్కరి అంతరంగ పురుషుడు నూతన పరచబడాలి. ప్రతి ఒక్కరు ఆత్మ సంబంధంగా ఎదగాలి, ఆత్మ సంబంధంగా అంతకంతగా అభివృద్ధి చెందాలయ్యా. నీ కృపతో నింపమని ఏ రాష్ట్రం నుంచి, ఏ దేశం నుంచి ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారో ప్రభు, ప్రతి అవసరత ఎరిగిన వాడవు, ప్రతి హృదయ వాంఛలను తీర్చండి ప్రభువా. ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ ఎవరైతే పంపిస్తూ ఉన్నారో, ఎవరైతే నీ సన్నిధిలో మొరపెడుతున్నారో, హృదయపూర్వకంగా సీరియస్గా సిన్సియర్గా ఈ ప్రేయర్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక బ్రేక్ త్రూ కలుగునుగాక, ఒక విడుదల కలుగునుగాక. ఆది నుంచి అంతవరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరు జయకరంగా మీరు జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. అందరూ గట్టిగా చెప్తాం ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. సమయంలో కొన్ని పాటలు పాడుకుని దేవుని నామయం పరుద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి 14వ రోజు ఉపవాస ప్రార్థన కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన మీ అందరికీ, లైవ్లో చూస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడెక్కడి నుంచి అయితే లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారు, ఎవ్రీబడి క్విక్లీ షేర్, సబ్స్క్రైబ్, లైక్ దిస్ ప్రోగ్రామ్. మీ బంధుమిత్రులకు, స్నేహితులకు, మీ సోషల్ మీడియా అకౌంట్లో అందరూ ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ లింక్ను మీరు అందరికీ షేర్ చేయండి. తద్వారా వారు కూడా దేవుడు వాక్యం చేత బలపరచబడతారు, వారితో కూడా దేవుడు మాట్లాడడానికి వీలు కలుగుతుంది. కాబట్టి ఈ ప్రేయర్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఎవరు అనాలోచనగా ఉండకుండా అందరూ సీరియస్గా, సిన్సియర్గా ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్స్లో 21 రోజులు మీరు పార్టిసిపేట్ చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ హృదయ వాంఛలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప మీకు దేవుడు దయచేయునుగాక. ఈ సమయంలో నేను పాటలు పాడి దేవుడి నామయం పరుద్దాం. నీతో నా జీవితం సంతోషమే అని పాడుతూ దేవుడి నామయం పరుద్దాం. నా యేసయ్యా కృప చూపుచున్నావు,
వాత్సల్య పూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. అందరు పాడదాం. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. కొడుతూ ఉజ్జీవంగా దేవుని నామాన్ని వాడుతాం. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు చూపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. గ్లోరీ. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు చప్పలు కొడుతూ దేవుని నామం పలుకుదాం. సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే,
నీతో నా అనుబంధం మాధుర్యమే. చప్పలు కొడుతూ దేవుని నామం పడదాం. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. నీలో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు. స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్తాం హల్లెలూయా. సమయంలో మన మధ్యలో ఉన్న ఎప్సిబి సిస్టర్ వచ్చి ఒక పాట పాడతారు. చేశానయ్యా నీ కోసం, నీ బ్రతుకుని చావని. ఏం మోసానయ్యా నీ కోసం, నీవు నన్ను చూచావని. ఏం చేశానయ్యా నీ కోసం, నీ బ్రతుకుని చావని. ఏం మోసానయ్యా నీ కోసం, నీవు నన్ను చూచావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా
నా సంపదలగని నీవయ్యా, నా యేసయ్యా సర్వస్వం నీవేనయ్యా. నా సంపదలగని నీవయ్యా, నా యేసయ్యా సర్వస్వం నీవేనయ్యా. సమాధాన రాజా సంబరాలు చేయుచు కలమెత్తి పాడుకుందును, నిన్నే నా హృదయముతో కొలుచుకుందును. సమాధాన రాజా సంబరాలు చేయుచు కలమెత్తి పాడుకుందును, నిన్నే నా హృదయముతో కొలుచుకుందును. నా సంపదలగని నీవయ్యా, నా యేసయ్యా సర్వస్వం నీవేనయ్యా. నోచుకుని ఈ దీన దరిద్రుని ధనవంతుడైన నీవు దరిద్రునిగా దిగి వచ్చి, ఏ దీవెన నోచుకుని ఈ దీన దరిద్రుని ధనవంతుడైన నీ దరిద్రునిగా దిగి వచ్చి, శ్రీమంతుడా సిలువలో మరణించి సిరికంటే మిన్నై కృపకు మరించినావయ్యా. శ్రీమంతుడా సిలువలో మరణించి సిరికంటే మిన్నై కృపకు మరించినావయ్యా. నా సంపదలగని నీవయ్యా, నా యేసయ్యా సర్వస్వం నీవేనయ్యా. జ్ఞానములేని ఈ వెర్రివాణ్ణి ప్రేమి అనంత జ్ఞాని నీవు బోధకునిగా దిగి వచ్చి, ఏ జ్ఞానములేని ఈ వెర్రివాణ్ణి ప్రేమి అనంత జ్ఞాని నీవు బోధకునిగా దిగి వచ్చి, బోధకుడా సత్యమును నేర్పించి లోక జ్ఞానలెరుగని దైవ జ్ఞానమిచ్చినావయ్యా. సద్బోధకుడా సత్యమును నేర్పించి లోక జ్ఞానులెరుగని దైవ జ్ఞానమిచ్చినావయ్యా. నా సంపదలగని నీవయ్యా, నా యేసయ్యా సర్వస్వం నీవేనయ్యా.
అభిషేకము లేక ఫలించని నన్ను పరిశుద్ధాత్ముడా నీ వర్షముతో నన్ను తడిపి ఏ అభిషేకము లేక ఫలించని నన్ను చూచి పరిశుద్ధాత్ముడా నీ వర్షముతో నన్ను తడిపి నిజమైన ద్రాక్షవల్లి నీతో నేను అంటు కట్టి ఆశించి అభిషేకము నాకిచ్చిన నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీతో నేను అంటు కట్టి ఆశించిన అభిషేకం నాకిచ్చిన నా యేసయ్యా నా సంపదల గనిని నీవయ్యా నా యేసయ్యా సర్వస్వం నీవేనయ్యా నా సంపదల గనిని నీవయ్యా నా యేసయ్యా సర్వస్వం నీవేనయ్యా ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మ నీకే స్తోత్రము ప్రేమగల తండ్రి కృపగల యేసు దయగల ఆత్మ నీకే స్తోత్రము నాయందు జాలిపడు దేవా నా నీతివైన నా ప్రభువా నాయందు జాలిపడు దేవా నా నీతివైన నా
నాకెంత ప్రోత్సాహం అన్నమాట. నాకింత ప్రోత్సాహానందముల్ కల్గుట కే కర్త ఘనమైన హేతువైయుండు. నాకు గలయున్నత కరణమే నాదుడగును నేను మురియు శ్రీకరం బగు నామమేది సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందముల్ కల్గుట కే కర్త ఘనమైన హేతువైయుండు.
హల్లెలూయా. హల్లెలూయా. పూజంత నీకేనయ్యా నా యేసయ్యా, పూజంత నీకేనయ్యా, పూజంత నీకేనయ్యా నా యేసయ్యా, పూజంత నీకేనయ్యా. సరిగమ పదని స పాడెదనయ్యా, నా రాగం తాళం పల్లవి నీవేనయ్యా. సరిగమ పదని స పాడెదనయ్యా, నా
హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్దాం హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. దేవుణ్ణి కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేసుకుందాం. ఇప్పటి వరకు పాటల ద్వారా ఆయన గణపరిచాం. ఇప్పుడు మనం ఆరాధన చేసుకుందాం. కొద్ది నిమిషాలు మన యొక్క వాక్యానికి ముందు మన ఆత్మలను మనం సిద్ధపరచుకుందాం. రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని ఎవరు అనాలోచనగా ఉండవద్దు. ఆరాధన సమయంలో మనం అస్సలు అనాలోచనగా ఉండకూడదు. దేవుని మీదే మన మనస్సు నిమగ్నమై ఉండాలి. ఆయన సన్నిధిలో ఉన్నంతసేపు మనము భయభక్తులు కలిగి మన మనస్సు ఆయన మీద ఆనుకొని ఉండాలి. ఆయనలో మనం సంతోషించే వాళ్ళంగా ఉండాలి. అంత రెండు చేతులు పైకెత్తి యేసయ్యా నీ ఆత్మతో మమ్మల్ని నింపునాయన, నీ సన్నిధితో మమ్మల్ని నింపునాయన. యేసయ్యా అందరూ అడుగుదాం. అందరూ నోరు తెరిచి ప్రతి ఒక్కరు నిజముగా మొర్రపెట్టు వానికి ఆయన సమీపముగా ఉన్నాడు. రే గద రబా షగద రబల రబది రబ రే బగద రబల రబది రబల బౌషందెలి ఫలియాల రే బగదో షగద రబలరా. యేసయ్యా 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 స్వరమెత్తి యేసయ్యా యేసయ్యా నువ్వు అలా పలుకుతూ ఉండగానే నీలో తెలియని సమాధానం, నీ దుఃఖము నాట్యముగా దేవుడు మారుస్తుంటాడు. ఎందుకంటే యేసుక్రీస్తు నామములో శక్తి ఉంది. ఆయన నామం సుందర నామం, ఆయన నామం మధుర నామం. రే గదర బల గదర బల రబ షగెదెరియ గదర బల రబ తండ్రి దేవా రే గదర బల రబ గదర. యేసయ్యా 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 నీ ప్రేమలో బందీ అయిపోయాం ప్రభువా. నీ ఆత్మచేత మమ్మల్ని బంధించండి ప్రభు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించేదా, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించేదా. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించేదా, నా జీవమా నా స్నేహమా నిన్నారాధి. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో. హల్లెలూయా హోసన్నా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. Worship to Jesus. We worship you, Lord. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Hallelujah, Hosanna. Yesaya, na Yesaya, నీ వంటి వారెవ్వరు
హోసన్నా హల్లెలూయా హోసన్నా. అందరూ స్వరమెత్తి కోటి కోటి వందనాలయ్యా, నీకే కోటి కోటి స్తోత్రాలయ్యా, కోటి కోటి వందనాలయ్యా, నీకే కోటి కోటి స్తోత్రాలయ్యా. మనసారా నోరారా కోటి 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 స్తోత్రాలయ్యా, కోటి కోటి వందనాలయ్యా, కోటి కోటి స్తోత్రాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. యేసయ్యా ఆరాధన 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 ప్రియ యేసు రాజునకే ఆవియాన దేవనకి, ప్రియ యేసు రాజునకి, ప్రియ యేసు ప్రభునకి ఆరాధన 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 అందరూ స్వరమెత్తి ఆరాధన ఆరాధన ప్రియ యేసు రాజునకి, పరిశుద్ధాత్మ దేవనకి, నా ప్రియ యేసునకి, పవనాత్మ ప్రభునకి. యేసయ్యా 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 నీ ఆత్మతో నింపయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవా పరిశుద్ధాత్మ దేవా, నీ శక్తి కావాలయ్యా, నీ బలము కావాలయ్యా, నీ కృపతో నింపండి అయ్యా. గదరబ లస గదరబ రేబగద సందేలే రే యేసయ్యా. పరిపూర్ణుడా పరిశుద్ధుడా పావనుడా. అందరూ రెండు చేతులు పైకెత్తి శుభవార్త భారమొకటే, నా హృదయ భారమై ఉండాలి, జీవించు రోజులెల్లా నీ నామం ప్రకటించాలి. అందరు చెప్పండి సువార్త భారమొకటే, నా హృదయ భారమై ఉండాలి, జీవించు రోజులెల్లా నీ నామం ప్రకటించాలి. శుభవేళలో నీ మోమును చూచి అర్పించెదను నన్ను, ఆరాధన స్తుతి స్తోత్రములు తండ్రి నీకేనయ్యా. ఆరాధన ఆరాధన ఆరాధన
ప్రియ యేసు రాజునకేసయా పవనాత్మ ప్రభునకే నన్ను పాలించు యేసునాథ నీకు వందనమయ్యా నాలో నా జీవించు నాదు ప్రియుడా నీకు వందనమయ్యా నన్ను పాలించువాడు నీవే తండ్రి మమ్మల్ని పరిపాలించు దైవమా ఈ రాత్రి కాల సమయం మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. యేసయ్యా మా పాపాలు, మా అతిక్రమాలు, మా దోషాలు నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం తండ్రి. నీ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించవా, మమ్మల్ని పవిత్రపరచండి అయ్యా. నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నా ప్రభు. మా ప్రాణ ఆత్మ శరీర దేహములకు అంటుకున్న మురికిని, కల్మషమును యేసు క్రీస్తు రక్తముతో కడగండి అయ్యా. నీ సన్నిధిలో మమ్మల్ని మీకు సరెండర్ అవుతున్నా ప్రభు, మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం ప్రభు. ఈ 14వ రోజు ఉపవాస ప్రార్థన కూడికలో మరి ఒకసారి నీ కృపాసన వద్దకు మేము వస్తున్నామయ్యా. నీ కృప కొరకు వేచి చూస్తున్నాం ప్రభు. నీ కృప చేత మమ్మల్ని రక్షించండి, మీ కృప చేత మమ్మల్ని లేవనెత్తండి. ఓ షగదర బలర గదర లే బగదర బలర గదర బలర బదిర లే బగదర బలర బదిర బలర. యేసయ్యా నీకు వందనాలు ప్రభు, నీకు వందనాలు ప్రభు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ శుద్ధీకరిస్తున్నాడు దేవుడు. దేవుడి యొక్క ఆత్మకార్యం నీలో జరుగుతూ ఉంది. దేవుని కొరకు కనిపెట్టు, దేవుని కొరకు కనిపెట్టు. ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయమును సిద్ధపరచుకో, నీ హృదయము సిద్ధపరచుకో. తండ్రి, నీ పాదాల వద్దకు వస్తుండగా నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని, నీ వాక్యం చేత మాతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామం పరుద్దాం. హల్లెలూయా. కూర్చుందాం అందరం. ప్రభు యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి 14వ రోజు ఉపవాస ప్రార్థన కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎక్కడి నుంచి అయితే లైవ్ ప్రోగ్రాం చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు దీన్ని షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నా. దేవుడు ప్రతిరోజు తన ఉచితమైన కృప చొప్పున ఈ 13 రోజులు దేవుడి సన్నిధిలో దేవుడు తన కార్యాన్ని బలంగా జరిగించి ఉన్నాడు. ఆల్రెడీ నా వైపు చూడండి అందరూ. మనం చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన ఇది ఆత్మ సంబంధమైంది. మనం విత్తుతున్నటువంటి ప్రతి విత్తనం ఇది ఆత్మ సంబంధమైనటువంటి విత్తనం. ఆత్మ మండలములో మనము చేస్తున్న ప్రతి ప్రార్థనలకు ఆల్రెడీ కార్యం మొదలైంది. ఆల్రెడీ ఆత్మ కార్యాన్ని దేవుడు మొదలుపెట్టి ఉన్నాడు. నమ్మిన ప్రతి ఒక్కరు గట్టిగా హల్లెలూయా చెప్దామా? 2 చేతుల పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, మొదటి నుండి నీకున్నటువంటి విశ్వాసం. చదవండి ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక
షగదర బలర గదర బలర. 3వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మొదట నుండి మనకున్నటువంటి దృఢ విశ్వాసం. చెప్పండి అందరూ ఈ మాట, దృఢ విశ్వాసం. చెప్పండి, దృఢ విశ్వాసం. మొదట నుండి నీకున్నటువంటి దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున పడతాం. హల్లెలూయా. నా వైపు చూడండి. క్రీస్తులో మొదట నుండి నీకున్నటువంటి దృఢ విశ్వాసం ఏదైతే ఉందో, ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితాల్లో మొదటి నుండి ఉన్నటువంటి దృఢ విశ్వాసం రోజు రోజుకు తగ్గిపోతూ వస్తూ ఉంది. మొదటి నుండి మనకున్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో అది అంతము వట్టుకు గట్టిగా మనం పట్టుకొని ఉండాలంట. ఆత్మలో చల్లారిపోయిన స్థితిలో నువ్వు ఉండకూడదు. ఆత్మలో పడిపోయిన స్థితిలో నువ్వు ఉండకూడదు. జారిపోయిన స్థితిలో నువ్వు ఉండకూడదు. వెనకడుగు వేసే స్థితిలో ఉండకూడదు. ఈరోజు పరిస్థితులను బట్టి, సిచ్యువేషన్స్ని బట్టి ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ, దేవుడి బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. దేనిలో? విశ్వాసంలో. చివరి వరకు అంతము వట్టుకు మనం గట్టిగా చేపట్టాలంట. హల్లెలూయా. అలా నీ విశ్వాసం ఏదైతే ఉందో అది నువ్వు గట్టిగా చేపట్టాలంటే నువ్వు ప్రతిరోజు ఎడతెగక ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా మీకు? నా వైపు చూడండి. ఒక మాట మీకు చెప్తాను. క్రైస్తవ జీవితం అంటే, నిజమైనటువంటి క్రైస్తవ జీవితం ఏంటంటే, ఒక క్రైస్తవుడిగా ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్పర్శను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ తాకిడి అనుభవపూర్వకముగా నువ్వు అనుభవించాలి. ప్రతిరోజు హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది ప్రతిరోజు నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ అనుభూతిని ప్రతి దినము నువ్వు పొందుకోవాలి. అప్పుడే నీలో ఉన్నటువంటి విశ్వాసం బలపరచబడుతుంది. రెండోది, నీవు విశ్వాసములో కదలక స్థిరముగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. ఈరోజు నువ్వెందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు? ఎందుకు పడిపోతున్నావు? ఎందుకు నీలో ఉన్నటువంటి విశ్వాసం బలహీనం అయిపోయిందంటే సరైనటువంటి ప్రార్థనా జీవితం లేకపోవటం వల్ల, పరిశుద్ధాత్మ దేవునితో ఫెలోషిప్ లేకపోవటం వల్ల. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 4 verse number 1 and verse number 2. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తే, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి అని క్వశ్చన్ మార్క్ వేశాడు అక్కడ. అవునా కాదా? ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు నీలో ఒక తెలియని యుద్ధమే జరుగుతుంది, ఒక తెలియని పోరాటమే జరుగుతుంది. అది దేని నుండి నీకు అలా కలుగుతుంది అని అడుగుతున్నాడు. నీలో యుద్ధములు పోరాటములు దేని నుంచి కలుగుతున్నాయి? నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా లేకపోతే, విశ్వాసములో బలహీనమైన స్థాయిలో నువ్వు ఉంటే,
నువ్వులో ఖచ్చితంగా యుద్ధాలు, పోరాటాలు అనేవి కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. ఒక గలిబిలి, తెలియని ఆందోళన, తెలియని భయం నిన్ను ఆవరించేస్తుంది. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడివే ముందుకు వెళ్తావో నువ్వు కదలక స్థిరంగా ఉంటావు. ఎలాంటి యుద్ధం వచ్చినా, ఎలాంటి పోరాటం వచ్చినా నీళ్ళు దిగులు ఉండదు, భయం ఉండదు. అది ఏ సిచ్యువేషన్లో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా పరిశుద్ధాత్మతో నింపబడిన వారి జీవితం ఒకలాగా ఉంటుంది, పరిశుద్ధాత్మతో సహవాసం లేని వారి జీవితం ఇంకొకలాగా ఉంటుంది. పరిశుద్ధాత్మతో నింపబడని వారి యొక్క జీవితం, పరిశుద్ధాత్మతో సహవాసము లేని వారి జీవితం ఎలా ఉంటుందంటే, విశ్వాసములో ఆ కొద్దిసేపు విశ్వాసం కలిగి ఉంటారు, శోధన రాగానే పడిపోతారు. నువ్వు క్రీస్తులో పాలివాలవై ఉండవు అని బైబిల్ చెప్తుంది. అలా ఉంటే అంతము వట్టుకు, చివరి వరకు ఆ విశ్వాసాన్ని గట్టిగా నువ్వు పట్టుకొని ఉండాలి. దేవుడి దగ్గర నుంచి జవాబు వచ్చే అంతవరకు నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి. ఈరోజు చాలామంది ప్రార్థిస్తున్నారు, చివరికి విసుగు చెందుతున్నారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, నువ్వు ప్రార్థించేది అవసరం కోసమే, నువ్వు ప్రార్థించేది నీ అవసరం తీరటం కోసమే. ఏ డబ్బులు రావటం కోసం, లేకపోతే ఏదో స్వస్థత జరగటం కోసం, లేకపోతే అప్పులు తీరటం కోసం, లేకపోతే ఈ యొక్క జీవితాన్ని అట్టకొట్టి ఎల్లబుచ్చుదామరా బాబు, ప్రార్థించి దేవుడు ఒక డోర్ తెరిస్తే ఇంకంతే సెటిల్ అయిపోతా నేను. అది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం కాదు. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని స్వస్థతల మీద, ఆశీర్వాదం మీద నువ్వు కట్టుకోకూడదు. అది ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు, గాలి రాగానే టప్ అని పడిపోతుంది దెబ్బకి, ఏదైనా శోధన రాగానే టప్ అని వెళ్ళిపోద్ది ఆడ అవతలకి. కానీ మనము సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా దినదినము కట్టబడుచున్నామంట. అందుకే యేసన్న గారు ఒక పాట రాశాడు. ఏంటది? ఐ థింక్ ఆయన చివరి పాట ఇదే అనుకుంటా, ఆయన చనిపోయే ముందు రోజుల్లో రాసిన పాట ఇదే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే, అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి అని రాశాడు. హల్లెలూయా. లోక మర్యాదలు మమకారాలు గతించిపోతాయంట. ఆత్మీయులతో ఉండేటటువంటి అనుబంధం ఏదైతే ఉందో, ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే, అందుకే నేను ఆరాధిస్తున్నాను ప్రభు అని రాశారు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయము దేవుడితో, నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అసలు నీలో యుద్ధాలు, పోరాటాలు దేని నుంచి కలుగుతున్నాయి? పద్దాల గలిబిలు ఎందుకు చెందుతున్నావు? ఆందోళన ఎందుకు పడుతున్నావు? ఇది జరిగిద్ది అంటావా, జరగదంటావా? నా జీవితం ముందుకెళ్ళిద్ది అంటావా, ముందుకు వెళ్ళదంటావా? జీవితం మొత్తం ఈ టెన్షన్ పట్టమే సరిపోతుంది. వాడు నీ టైం అంతా వేస్ట్ చేసేసి దేవుడితో గడపకుండా చేస్తున్నాడు. సాతాను మామూలుడు కాదు. ఎందుకు కలుగుతున్నాయంట? అక్కడ రాస్తున్నాడు 4వ అధ్యాయంలో, మీ అవయవములలో పోరాడు మీ భోగ ఇచ్చల నుండియే కదా ఈ యుద్ధాలు, పోరాటాలు జరిగేది అంటున్నాడు. అందుకనే నీ శరీరాన్ని నువ్వు ప్రార్థనతో నలగొట్టాలి, ఉపవాసాలతో నలగొట్టాలి. లేకపోతే ఎక్కడ లేని కోరికలన్నీ వచ్చేస్తాయి, నీకు ఎక్కడ లేని ఆశలన్నీ నీలోకి వచ్చేస్తాయి.
వాళ్ళు అలా ఉన్నారు, నేను కూడా అలాగే ఉండాలి. వాళ్ళు అది చేస్తున్నారు, నేను కూడా అదే చేయాలి. వాళ్ళు అది చూస్తున్నారు, నేను కూడా అదే చూడాలి. భోగ ఇచ్చలు, ఇచ్చలు అంటే కోరికలు. ఈ లోక సంబంధమైన కోరికలు నీ అవయవములలో నుంచి వస్తున్నటువంటి ఆ కోరికల మూలముగానే నీలో యుద్ధం, పోరాటం దాని నుంచే కలుగుతుంది. హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్దాం హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడైతే మనము మొదట నుండి మనకున్నటువంటి దృఢ విశ్వాసం అంతము మట్టుకు చేపట్టిన ఎడలనే, నువ్వు గట్టిగా దాన్ని పట్టుకుంటేనే నీకు పని జరిగిద్ది, లేకపోతే పని జరగదు. క్రీస్తులో పాలివాడవై ఉండలేవు, దేవుడి యొక్క స్వరాన్ని వినలేవు, విశ్వాసములో ముందుకు వెళ్ళలేవు. మన పితరులైనటువంటి అబ్రహామును, ఇస్సాకు, యాకోబు, యేసేపు, దానియేలు, ఏలియా, ఎలీషా, పేతురు, అపోస్తులు, సంఘము, వీళ్ళంతా వారి విశ్వాసములో చివరి వరకు గట్టిగా స్టాండర్డ్గా నిలబడ్డారు. చివరి వరకు స్థిరంగా నిలబడ్డారు. నువ్వు కూడా అలా స్టాండర్డ్ మైండ్తో ఉండాలి, స్థిరత్వం కలిగి ఉండాలి. అర్థమవుతుందా? స్టాండర్డ్గా ఉండాలి. అప్పుడు మనం క్రీస్తులో పాలువారమై ఉంటామంట. మనలో జరుగుతున్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో, ఆ యుద్ధం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లే. దానికి గల రీజన్ ఏంటంటే ఇదే. మొట్టమొదట్లో మంచి విశ్వాసం కలిగి విశ్వాస వీరుడు వలె లేచేవాడివి, ఇప్పుడు విశ్వాసం చల్లారిపోయింది. విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోయావు. దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు నువ్వు నిలబడాలి. అబ్రహాము ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా ఇవ్వమంటే ఒక మారు కూడా మాట్లాడకుండా నెక్స్ట్ డేనే లేచి దేవుడు చూపించే పర్వతానికి వెళ్ళి బలి ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో, ఇదే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆయన ఇస్సాకును బలిగా అర్పించేశాడు అని రాశాడు. అర్పించానండి, ఆడిచ్చాడు, అర్పించాడా? అదేంటి? ఆదికాండం 22వ అధ్యాయంలోనేమో బలిగా ఇవ్వబోతూ ఉండగా దేవుడు ఆపేశాడు, బలి ఇవ్వలేదు. ఆ పొదలో కనపడుతున్న పుట్టిని బలిగా ఇచ్చాడు. కానీ హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మీరు చూస్తే ఇస్సాకును బలిగా అర్పించాడని రాశాడు. ఉపమాన రూపముగా మృతులలో నుంచి మరలా తిరిగి పొందాడంట. హల్లెలూయా. అంటే ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును మొట్టమొదటిగా పిలిచినటువంటి దేవుడు ఏ విశ్వాసం అబ్రహాం కలిగి ఉన్నాడో ఆదికాండం 22వ అధ్యాయంలో కూడా అదే విశ్వాసం ఉంది. అందుకే ఆయనకి విశ్వాసం తండ్రి అని పేరు పెట్టబడింది. అబ్రహాము దేవుడిని నమ్మాడు. ఎంతగా నమ్మాడంటే 100 సంవత్సరాలకి గర్భం తెరిచినోడు ఈయన చనిపోతే మళ్ళీ మృతుల్లో నుంచి లేపలేడా? ఒకవేళ నేను నరికేశాను అనుకో, 2 ముక్కలుగా అయిపోయాను అనుకో, మళ్ళీ అతికించి మళ్ళీ లేపలేడా? ఆయన దేవుడు, మనిషి కాదు. ఆ మైండ్ కలిగి ఉన్నాడు అతను. అది అతనికి నీతిగా ఎంచబడిందంట. ఎంత విశ్వాసం! మోషే జీవితంలో కూడా అదే మనం చూస్తాం. ఏదైతే విశ్వాసం కలిగి ఉన్నాడో చివరి వరకు అదే విశ్వాసాన్ని కొనసాగించినట్టు మనం చూస్తాం. దేవుడి స్వరం వింటూ ఆ ఐగుప్తులో దేవుడు తెగుళ్ళు కలగజేశాడు. మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర
మొట్టమొదటిగా వెళ్ళినప్పుడు కింద పడేసినప్పుడు పాము అయిపోయింది. మళ్ళీ అదే కర్రతో ఎడారిలో బండను కొట్టమన్నాడు. ఆ కర్ర పడేసిన దగ్గర నుంచి ఈ బండను కొట్టేంత వరకు విశ్వాసం మారిందా? అప్పుడంటే వర్కౌట్ అయింది. ఇప్పుడు అయితే అంటావా ఏమండి? అప్పుడంటే దేవుడు పడేయమన్నాడు కూడా పాము అయింది. ఇప్పుడు కొట్టమన్నాడేంటి దీన్ని? అయిద్దంటావా పని ఇది అన్నాడా? మోషే దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడంట. ఇవన్నీ దుష్టాంతములుగా ఆయనకు సంభవించి యుగాంతమందున్న బుద్ధి కలగటానికి ఇవన్నీ దేవుడు రాశాడు. ఊరికే పని పాటలకి రాయలేదు. ఏం స్టోరీలు కాదు, ఏం కథలు కాదు, కథలుగా చెప్పుకోవడానికి. ఇవి విశ్వాస వీరుల యొక్క జీవితాలు. హల్లెలూయా. మొదటి నుండి నీకున్న దృఢ విశ్వాసం ఏదైతే ఉందో, నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి రకరకాల ప్లాన్లు వేస్తూ ఉంటాడు వాడు. రకరకాలుగా అన్ని రకాలుగా నీలో డైవర్ట్ కలగజేస్తూ ఉంటాడు వాడు. కుదురు కూర్చోనీడు. నువ్వు దేవుడి సేవ చేస్తుంటే, దేవుడికి ప్రార్థన చేస్తుంటే, దేవుడి పరిచర్య చేస్తుంటే వాడు ఓర్చుకోలేడు. వీళ్ళేంటి కరెక్ట్ రూట్లో ఉన్నారు, డిస్టర్బెన్స్ పెట్టేయాలి, వీళ్ళకి పోరాటం పెట్టేయాలి, ఇంకా చూద్దాం అని చెప్పి వాడు డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు సాతాను గాడు. నువ్వు ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకొని సర్వాంగ కవచాన్ని ధరించుకొని వాడి తంత్రములను ఎరిగి ఎదిరించాలి. అప్పుడే నువ్వు గట్టిగా చివరి వరకు ఆ విశ్వాసాన్ని చేపట్టుకోగలుగుతావు. అర్థమవుతుందా మీకు? అప్పుడు దాకా యేసు ప్రభుతో ఉన్నారు శిష్యులందరూ. గెత్సెమనే తోటలో ఆ సైనికులు యేసు ప్రభును పట్టుకోగానే జంప్ పారిపోయారు. అప్పటిదాకా నీ యొద్దనే కదా ప్రభువా మాకు జీవపు మాటలు దొరుకుతాయి, నీవే కదా నిత్య జీవము గలవాడివి అన్నారు. శ్రమ రాగానే ఈరోజు కూడా ఈ విధంగానే ఉన్నారు క్రైస్తవులు. ఇంకేముంది, నా దేవుడు గొప్పోడు, నా దేవుడు మంచోడు, నా దేవుడు ఏదైనా చేయగలుగుతాడో. శ్రమ రాగానే, శోధన రాగానే ఎటోళ్ళటు ఫరార్, కంటికి కూడా కనపడరాక. దాన్ని పైన రాస్తున్నాడు, ఎందుకు మనము విశ్వాసములో చివరి వరకు గట్టిగా చేపట్టాలంటే 15 వచనంలో చెప్తున్నాడు, మీ హృదయములను కఠినపరుచుకోకండి. దేవుడు ఒక వాక్యము మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయకూడదంట? నా వైపు చూడండి, మన హృదయాలని కఠినపరుచుకోకూడదు. దేవుడు ఒక వాక్యం మనం సరిచేస్తున్నప్పుడు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. దేవుడి యొక్క వాక్యం మనం సరిచేస్తున్నప్పుడు, దేవుడి యొక్క వాక్యం మనతోనే మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవుడి యొక్క వాక్యం అనే ఉదక స్థానం చేత మనల్ని మనం కడుక్కోవాలి. ఎస్, నేను ఈ తప్పు చేశాను, ఈ పొరపాటు చేశాను, తెలిసి తెలియక చేశాను. వాక్యం నాతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నన్ను క్షమించండి ప్రభువా, నీ రక్తంతో నన్ను కడగండి ప్రభువా అని ప్రతిరోజు మన ప్రాణ, ఆత్మ, శరీర, దేహమును కడుక్కోవాలంట యేసుక్రీస్తు రక్తము చేత. నిర్మలమైన మనస్సాక్షి గలవారమే మనం ఉండాలి. నువ్వు అలా యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి అనుభవంలో నువ్వు లేకపోతే రాను 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 సంవత్సరాలు గడిచే కొద్దీ నీ మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షిలాగా అయిపోతాయి. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఒకప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళకి బాధ కలిగితే, అయ్యో వీళ్ళ గురించి నేను ప్రార్థన చేయాలి అనే భారం కలిగిన నువ్వు వాత వేయబడిన మనస్సాక్షి నీలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేయవు. నువ్వు మేమే ప్రార్థన చేసుకోలేకపోతాం, నీ గురించి మళ్ళీ చేయాలా? ఉంటే ఉంది, పోతే పోయిందిలే
అనేటటువంటి దారుణమైనటువంటి సిచ్యువేషన్లోకి నువ్వు వచ్చేస్తావు. వాత వేయబడిన మనస్సాక్షి నీలోకి వచ్చేస్తుంది. నీ విశ్వాసం బలహీనపడ్డప్పుడు దాని యొక్క ప్రభావం అప్పుడే నీకు కనపడదు. రియాక్షను అది పోను 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 నీలో మరలా చేదు విత్తనం, చేదు. చూడండి, యాకోబు రాసిన పత్రికలో యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని, ఫుట్నోట్లో చేదైన, మీ హృదయములో చేదైన మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా, చూసారా, చేదైన వేరు ఏదైన నాలో మొలవానివ్వలేదులే. హల్లెలూయా. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతును. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. హల్లెలూయా. వాత వేయబడిన మనస్సాక్షి నీలోకి వచ్చినప్పుడు నీలో చేదొచ్చేస్తుంది. సహింపనలవి కాని, సహించుకోలేనటువంటి మత్సరం, కుళ్ళు, వివాదం నీలోకి వచ్చేస్తాయి. ఇవన్నీ సాతాను నుంచి పుట్టేవి. అలా నీలోకి వచ్చినప్పుడు సత్యానికి విరుద్ధంగా నువ్వు అబద్ధం ఆడతావు. సత్యాన్ని నువ్వు జరిగించలేవు. అసలు సత్యము నీలో నిలవదు. నువ్వేం చేయాలంటే వాటిని తీసేసుకోవాలి. వేళ్లతో సహా, పైన కాదు, మళ్ళీ నీలో ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉందో అది కూకట్టి వేళ్లతో సహా పెరిగివేయాల. యేసు నామములో క్రీస్తు ప్రేమను ధరించుకోవాలి. నిర్మలమైన మనస్సాక్షి గలవారివై నువ్వు ఉండాలి. అప్పుడు అంతము వట్టుకు ఈ హల్లెలూయా, అంతము వట్టుకు ఈ విశ్వాసాన్ని గట్టిగా చేపడతావు. నీలో యుద్ధం, పోరాటం ఇక ఆగిపోద్ది. ఇక నువ్వే యుద్ధం చేస్తావంటే సాతానుగాడితో యుద్ధం చేయటం మొదలు పెడతావు. ఆకాశ మండల దురాత్మ సమూహాలతో యుద్ధం చేయటం మొదలు పెడతావు. అపవాది అగ్ని బాణములను ఆర్పివేయటం మొదలు పెడతావు. ఇంకా నీ యుద్ధం అడిదిరిగిపోతే ఇక శరీరంతో యుద్ధం చెయ్యవు, శరీర సంబంధమైన సమస్యలతో యుద్ధం చెయ్యవు. అర్థమవుతుందా మీకు? ఈ 14వ రోజు ఉపవాస ప్రార్థన కూడికలో దేవుడు మాట్లాడితే మనతో చాలా సింపుల్ అండ్ క్లియర్గా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి నుండి నీకున్న దృఢ విశ్వాసం, ఇప్పుడు అదే విశ్వాసం నీలో ఉందా? ఒకప్పుడు నా విశ్వాసమే వేరండి, మరి ఇప్పుడు అప్పుడు సంగతి ఎందుకమ్మా, ఇప్పుడు ఏంటి? ఒకప్పుడు నేను బాగా ప్రార్థన చేసేవాడిని పాస్టర్ గారు, మరి ఇప్పుడు చేయట్లేదా? టైం దొరకట్లేదు పాస్టర్ గారు, మనసు బాగట్లేదు పాస్టర్ గారు. నీకు బాగోదు, జీవితాంతం బాగోదు, ఇంకెప్పుడు బాగుంటుంది? హల్లెలూయా. 2 చేతులు పైకి చెప్తాం, హల్లెలూయా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెద కృతజ్ఞతార్పణలతో. చెప్పండి,
ప్రభువా నిన్నే ఆరాధించెద కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే, వేదనలలో జనించనే నీ కృపాదరణ, వేదనలలో జనించనే నీ కృపా. ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించనే, ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసనే. ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నే వేచియుందునే నీరాకడకై. ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నే వేచియుందునే నీరాకడకై. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే. హల్లెలూయా. కాబట్టి మొదటి నుండి మీకున్న దృఢ విశ్వాసం చివరకు గట్టిగా చేపట్టి మీరు యుద్ధ సన్నద్ధులై మీరు మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ఇంకా మీలో యుద్ధం, పోరాటం ఆగిపోవాలంటే, దైవిక సంబంధమైన యుద్ధం మీరు చేయాలంటే నువ్వు నీ విశ్వాసాన్ని గట్టిగా చేపట్టాలి. అలా నువ్వు చేపట్టాలంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడివే నువ్వు ఉండాలి. అలా నువ్వు చేపట్టాలంటే నువ్వు శుద్ధీకరణ అనుభవంలో ఉండాలి. అలా నువ్వు గట్టిగా విశ్వాసాన్ని పట్టుకోవాలంటే నిర్మలమైన మనస్సాక్షి గలవాడివే నువ్వు ఉండాలి. నాలుగవదిగా నీ విశ్వాసాన్ని గట్టిగా చేపట్టాలంటే నీలో చేదైన వేరు ఏది మొలవకుండా దాన్ని పెలికివేయాల. చివరగా దేవుడు వాక్యము నీ హృదయం అనే పలక మీద రాయబడి ఉండాలి. నీ నోటి వెంట ఎప్పుడు దేవుడు వాక్యం పలుకుతూ ఉండాలి. అప్పుడు చివరి వరకు నీ విశ్వాసాన్ని గట్టిగా చేపడతావు. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి, యేసయ్యా నీ పాదాల వద్దకు మేము వస్తున్నాం ప్రభువా. ఈ 14వ రోజు ఉపవాస ప్రార్థన కూడికలో నువ్వు మాతో సూటిగా మాట్లాడావు తండ్రి. మొదటి నుండి మాకున్నటువంటి దృఢ విశ్వాసం మేము అంతము మట్టుకు చేపట్టిన ఎడలనే మేము మీలో పాలివారమై ఉంటామని, క్రీస్తులో పాలివారమై ఉంటామని నీ లేఖనము సెలవిచ్చిన ప్రకారం ఈ రాత్రికాల సమయంలో తండ్రి మా ప్రాణాత్మ దేహములతో మీకు మేము అప్పగించుకున్నాం. పరిశుద్ధాత్మ దేవ మాకు సహాయం చేయండి తండ్రి. నిర్మలమైన మనస్సాక్షి గలవారమై మేము ఉండాలి ప్రభువా. సత్యములో మేము నడవాలి తండ్రి. నీ రక్తంతో మమ్మల్ని కడగండి. చేదైన ప్రతి వేరు మాలో నుంచి పెరిగివేయండి ప్రభువా. నీ శక్తి కావాలి, నీ బలము కావాలి, నీ విశ్వాసంతో నింపండి ప్రభు. ప్రార్థన చేద్దాం. ఈరోజు బలమైన అగ్ని అభిషేకముతో మనం నింపబడాలి. ఆత్మతో నింపబడిన అనుభవంలో, పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవంలో మనం ఉండాలి. యేసయ్యా యేసయ్యా రిబా సోటోలే పరుడా లెసంటెలియా లోపరడా. హోలీ గోస్ట్ మీరు నింపండి ప్రభువా. నీ ఆత్మతో నింపయ్యా, నీ శక్తితో నింపయ్యా తండ్రి. నీకు ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో తండ్రి అయ్యా అబ్రహాము వలె, మోషే వలె విశ్వాసము కలిగి విశ్వాస వీరులమై మేము ముందు కదలాలి ప్రభువా.
నీ శక్తి మాకు కావాలి, నీ బలం మాకు కావాలి. మా మనోనేత్రాలు వెలిగించండి, మా హృదయాలు తెరవండి. ఇంకా క్రొత్త తైలముతో, ప్రార్థన అభిషేకముతో, ప్రార్థన ఆత్మతో మా గిన్నె నింపబడాలి. మా గిన్నె నిండి పొంగి పొరలాలయ్యా. Elisa parada, leklini semelida, rekata radosa parada, lisandelia roto parada. Holy Ghost, Holy Ghost, Holy Spirit coming upon in our flesh. మా పైకి దిగిరండి ప్రభువా, మాలోనికి దిగిరండి ప్రభువా. ఓ నీ ఆత్మతో నింపండి అయ్యా, నీ శక్తితో నింపండి అయ్యా. విశ్వాస వీరుల వలె మేము లేపబడాలి. అంతము వట్టుకు గట్టిగా మేము మొదటి నుండి దృఢ విశ్వాసాన్ని చివరి వరకు చేపట్టాలయ్యా. నీ బిడ్డలలో కలుగుతున్న ప్రతి యుద్ధం, పోరాటం, ఆందోళన, వేదన, శోధన, కలవరం, దుఃఖం యేసు నామములో కొట్టివేయబడును గాక. ప్రతి దుఃఖము నాట్యముగా మార్చబడును గాక. దైవిక సమాధానం ప్రతి హృదయంలో కుమరించబడును గాక. దైవిక ప్రేమ ప్రతి హృదయంలో సమృద్ధిగా కుమరించబడును గాక. యేసు నామములో ప్రతి ఒక్కరు దైవిక రోషము గలవారై యుద్ధ సన్నద్ధులై అపవాది తంత్రములను ఎదురించుదురు గాక. అయ్యా, సర్వాంగ కవచమును ధరించుకొని, ఆత్మ ఖడ్గమును ధరించుకొని అపవాది అగ్ని బాణములను ఆర్పివేయుదుముగాక. విశ్వాసమనే డాలు పట్టుకొని, విశ్వాసమనే డాలు పట్టుకొని మేము ముందు కదలాలయ్యా, మేము ముందు కదలాలయ్యా, మేము ముందు కదలాలయ్యా. మాకు అడ్డుగా లెగుస్తున్నటువంటి, మా కుటుంబానికి అడ్డుగా లెగుస్తున్నటువంటి ప్రతి పోరాటం అణచివేయబడాలి. ప్రతి ఆకాశ మండల దురాత్మ సమూహాలు లయపరచబడాలి. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. ప్రతి యెజబెలు ఆత్మ, ఆహాబు క్రియలు, ఫిలిష్తీయుల క్రియలు, ఫరో క్రియలు, నెబుకద్నెజర్ క్రియలు యేసు నామములో లయపరచబడాలి, లయపరచబడాలి, లయపరచబడాలి. లికోషపరట సైన్యములకు అధిపత్యకు యెహోవా నామము పేరట మేము కదులుతూ లేపబడాలి. లికాసోపరట గొలియాతు క్రియలు లయపరచబడాలి. ప్రభువా, నీ ఆత్మతో నింపండి, నీ శక్తితో నింపండి, నీ బలముతో నింపండి. మా దేశములో, మా రాష్ట్రములో, ప్రతి జిల్లాలో, పట్టణములో, మండలంలో, గ్రామాల్లో, వీధుల్లో ఒక ఉజ్జీవం రగులుకోవాలి. ప్రతి నోరు నీ నామాన్ని ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు నీ సన్నిధిలో వంగాలి. ప్రతి మనోనేత్రాలు వెలిగించబడాలి. నీవే దేవుడని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలయ్యా. ప్రతి పగ, కక్ష, ద్వేషం, విమతలు, మద్దతులు, విభేదాలు తొలగిపోవాలి. శాంతి వాతావరణం నెలకొలవాలి. సమాధానం కలిగి ఉండాలి. ప్రభు, ఐక్యత రావాలి. సంఘాల్లో ఐక్యత రావాలి. సేవకుల్లో ఐక్యత రావాలి. ప్రతి అపవాది ప్లాన్స్ అన్ని కొలాప్స్ అయిపోవును గాక. ప్రతి అపవాది గారి ట్రాప్స్ అన్ని బ్రేక్ అయిపోవును గాక. రాజుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, అధికారుల కోసం ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఎవరైతే బంధకాల్లో ఉన్నారో ప్రతి ఒక్కరికి విడుదల కలుగును గాక. ఎవరైతే శ్రమలో ఉన్నారో, పోరాటములో ఉన్నారో, అపవాది చెరలో చిక్కుకొని ఉన్నారో యేసు నామములో ప్రతి ఒక్కరు విడిపించబడుదురు గాక, విడుదల పొందుకొందురు గాక. నీ కృపతో నింపమని ఈ 14 రోజు ఉపవాస ప్రార్థన కూడికలో ఎందరైతే లైవ్ ప్రోగ్రాం చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్క ప్రార్థన అవసరత నీ మహిమైశ్వర్యంలో తీర్చబడును గాక. హోలీ గోస్ట్, లార్డ్, supply all your needs. The Lord supply all your needs. Fill until full. In the mighty name of Jesus the Christ. Divine provision, divine protection the Lord give to you. The Lord break every yoke in your family. The Lord taken away every burden in your life. Every area in your life the Lord restore right now. In this September, the month of, you entered into the new season. You entered into the new season. The Lord change your direction. The Lord open the new financial doors in your life. In the mighty name of Jesus the Christ. In the blood of Jesus the Christ. ఈ 21 రోజులు ఎవరైతే పాల్గొంటూ ఉన్నారు తండ్రి, ఒక బ్రేక్ త్రూ ప్రతి ఒక్కరు చూస్తురు గాక. ప్రతి సాతాను పోరాటం అణచివేయబడును గాక, అణచివేయబడునుగాక, లయపరచబడునుగాక. ప్రతి కార్యాలు లెస్సుమరాటోసపరడ మా కోసం సిద్ధపరచి ఉంచిన దేవదూత రిలీజ్ అవునుగాక, ఓపెన్ అవునుగాక. మా కొరకు సిద్ధపరిచి ఉంచిన పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఇప్పుడే ఓపెన్ రైట్ నౌ, ఓపెన్ రైట్ నౌ, ఓపెన్ రైట్ నౌ. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ది క్రైస్ట్.
ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ది క్రైస్ట్. తాకమని, ముట్టమని, దర్శించమని. ఎందరైతే ఈరోజు ఈ యొక్క కూడికలో పాల్గొన్నారో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి బలపరచమని. దీని తర్వాత ఎవరైతే లైవ్ ప్రోగ్రాం కూడా చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మీరు దర్శించి వారితో మీరు మాట్లాడి వారి ఆత్మను మీరు రేపమని, పురుకొల్పమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. 7 సార్లు ఆమేన్ చెప్తాం. ఆమేన్, 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 ఆమేన్. గట్టిగా చప్పలు కొడుతూ దేవుడి యొక్క నామాన్ని మహిమ పరుద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. యువర్ లైఫ్ విల్ నెవర్ బి ద సేమ్ అగైన్. యువర్ ఫ్యామిలీ విల్ నెవర్ బి ద సేమ్ అగైన్. ఎవరైతే లైవ్ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారో సెండ్ యువర్ ప్రొఫెటిక్ ఆఫరింగ్ రైట్ నౌ. సో యువర్ సీడ్. ఈ పరిచయం మీరు బలపరచాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి మీరు సపోర్ట్ చేయవచ్చు. దేవుడి యొక్క రాజ్యంలో మనం ఏదైతే విత్తుతామో దాన్ని మరలా కోస్తాం. మనం దేవుడు 7 అంతలుగా 100 అంతలుగా దేవుడు తిరిగి బ్లెస్సింగ్ ఇవ్వబోతూ ఉన్నాడు. అటు కృప దేవుడు మీకు దయచేయును గాక. ద మైటీ నేమ్ ఆఫ్ సెప్టెంబర్ 12వ తారీఖు సాయంత్రం 21 రోజుల ముగింపు సభ ఏర్పాటు చేయబడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ముగింపు సభ కోసం మీరు ప్రార్థన చేయండి. దూర ప్రాంతం నుంచి వస్తున్న వారు కూడా ముందుగా మీరు మాకు తెలియజేస్తే మీకు కావలసిన వస్తువులన్నీ మేము ఏర్పాటు చేస్తాం. అటు కృప దేవుడు మీకు మీ కుటుంబాలకు దయచేయును గాక. సీ యు టుమారో. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ లైవ్ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి కుటుంబానికి, లైవ్ ప్రోగ్రాం తర్వాత చూడబోయే ప్రతి ఒక్కరికి కూడా 21 రోజులు పాల్గొనే ప్రతి ఒక్కరికి సదాకాలం తోడు నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. See you in the Rolam. See you tomorrow 7:30 p.m. Perfect night. God bless you.